హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రావణ మాసపు ఆఖరి వారం, 3వ వారం కాదండి, 4వ వారం కదా. అందుకే అందరికీ కూడా శుభాకాంక్షలు అండి. శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. ఇదిగోండి తిరుమల హిల్స్ చూడండి. ఉదయాన్నే తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలు చూస్తే మంచి పుణ్యం వస్తుంది కదండి. అదిగోండి తిరుమల హిల్స్ కనిపిస్తున్నాయి. అలాగే శుభకార్యాలకి పుష్పాలంటే మంచి శ్రేష్టం కదండి. ఈరోజు శుభ శుక్రవారం కాబట్టి పువ్వులన్నీ చూపిస్తున్నాను. క్లైమేట్ చూడండి ఎలా ఉందో, బాగా మబ్బులు పట్టేసిందండి. ఇప్పుడైతే టైము 7:15 అవుతోందండి టైము. ఇప్పుడు వచ్చి తీస్తున్నాను. చాలా మబ్బులు పట్టేసిందండి. క్లైమేట్ కూల్గా ఉంది. చెన్నైలోనే ఎక్కడో వర్షం పడుతోంది అనుకుంటాను. మామూలుగా అయితే ఇలాగ ఉండదు కదండి. ఉదయాన్నే మబ్బులు పట్టున్నా కానీ కొద్దిసేపు 7:15, 6:30, 6:10కే బాగా ఎండ వచ్చేస్తుంది కదండి. ఈరోజు 7:15 అవుతోంది. వెదర్ కూల్గానే ఉందండి. ఏమో మరి అక్కడంతా వర్షాలు వస్తుంటే మనకేమో ఎండలు వస్తున్నాయి అనుకున్నాం కదా. చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే ఆంధ్రాలో చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయండి. ఇదిగోండి పువ్వులు చూడండి. మన ఎడేనియం మొక్కకి పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో, బ్యూటిఫుల్గా ఉంటాయండి. రియల్గా ఇంకా బాగుంటాయండి కలర్స్ పువ్వులు. ఈ కాయలు చూడండి దానికి ఎలా వచ్చాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. పువ్వులు పూస్తే ప్రతి మొక్కకి పువ్వులు ఉంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి. ఇదిగోండి నేను కిందకు వచ్చేసరికి మన ధనమ్మ చెత్తలు చిమ్ముతున్నారు. చెత్తలు చిమ్మేసి మాఫ్ వేయాలండి. ఈరోజు శుక్రవారం కదా, నిన్న వద్దులే ఈరోజు వేస్తూలే అని చెప్పాను. ఇంకా మాఫ్ వేయాలండి. ఇంకా రొటీన్ అండి. ప్రతిరోజు రాత్రులు పడుకునేటప్పుడు అనుకుంటాను రేపు మార్నింగ్ నేను లేటుగా లేయాలి అనుకుంటా. బాగా స్ట్రాంగ్ అనుకున్న రోజు ఇంకొంచెం త్వరగానే మెలకు వచ్చేస్తుంది నాకు. ఇదిగోండి మాఫ్ వేసేయంగానే అమ్మాయి, నేనైతే స్నానం చేసి వచ్చేసానండి. అంటే అమ్మాయి వచ్చేలోపే స్నానం చేసేసాను. ఇవాళ హెడ్ బాత్ చేయాలనుకున్నాను. హెడ్ బాత్ చేసేసి ఇంకా అవంతా క్లీన్ చేస్తున్నానండి. పూజ రూమ్లో పూజకి శుక్రవారం కదండి, ఇంకా అవన్నీ తీసేసి క్లీన్ చేశాను. పూలు అలంకరిస్తున్నానండి. మధ్యలో మళ్ళీ టిఫిన్ చేసి వచ్చి మళ్ళీ దీపం వెలిగించాను. అంటే అన్నీ టైం టు టైం అన్నీ జరిగిపోవాలండి. ఇంట్లో ఉండేది ముగ్గురమే అయినా కానీ ఎవరి వర్క్ వాళ్ళకి కరెక్ట్గా అందించేయాలి నేను. లేదంటే ఎవరు సెట్ అవ్వరండి. మనసు మూడ్ ఆఫ్ చేసుకుంటారు. నాకు అలాగా వాళ్ళు మూడ్ ఆఫ్ చేసుకుంటే నచ్చదండి. నా రొటీన్ వర్క్ నేను ఏదైతే చేయాలో అది నా బాధ్యతగా చేసేస్తూ ఉంటాను. అదిగోండి ఒత్తులైతే నేను ఇలాగే చేసేస్తానండి. ఇలా దూది చేతిలో పట్టుకొని అలాగా కొంచెం విభూది అలాగా ఏదైనా తడి చేస్తే ఇప్పటికిప్పుడే వెలగదండి. విభూది కొంచెం వేళ్ళకి రాసుకొని అలాగ ఒత్తులు చేసేస్తూ ఉంటాను. అదేనండి నా రొటీన్ పని. ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది కదండి. స్పెషల్ వర్క్, స్పెషల్ కాదు స్పెషల్ వర్క్ అండి. ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉంటుంది. పైన అయితే షోకేసులు అంటే కబోర్డ్స్ చేపిస్తున్నారండి మా వారేమో ఫుల్ బిజీ. వాళ్ళు బిజీ అయ్యి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారేమో అని మధ్యలో నేను ఈ పని ఆపేసి పూజ పని ఆపేసి మళ్ళీ వెళ్ళి పొంగల్ ప్రిపేర్ చేశానండి. ఈరోజు టిఫిన్లోకి పొంగలి, పెసరపప్పు పొంగల్ అండి. అలాగే అమ్మవారికి కూడా నైవేద్యంగా పెట్టచ్చు కదా అనేసి అది చేసేసాను. తీపి పొంగల్ చేయలేదండి. తీపి పొంగల్ చేస్తే ఎవరు తినట్లేదండి ఇంట్లో వాళ్ళు. మా అమ్మాయి అంటే మా కోడలు పిల్లలు ఉంటే అందరూ ఇష్టంగా తినేవాళ్ళు. వాళ్ళు తినకపోయినా వాళ్ళు భాగం చేసేసాను తినండి అని పెట్టేస్తారు మా అమ్మాయి. అలాగే నేను చేస్తే తినరండి. కాబట్టి చేసేసాను తినండి వేస్ట్ అయిపోతుందంటే వాళ్ళు నోరు మూసుకొని తింటారు ఇంట్లో వాళ్ళందరూ. నేను చేస్తే లెక్కే చేయరు నన్ను. అలాగుంటుందండి ప్రతిరోజు నా దినచర్య. ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్ ఉండనే ఉంటుంది ఈ మధ్య. ఇదిగోండి ఒత్తులు చేసేసి ఇంకా అలా పెట్టేసి వెళ్ళిపోయానండి పూజ గదిలో నుంచి. ఇంకా కిచెన్లోకి వెళ్ళి కిచెన్ అంతా తుడుచుకొని క్లీన్ చేసుకోవాలి కదండి. అవంతా క్లీన్ చేసేసి స్నానం చేసి వచ్చి అవన్నీ క్లీన్ చేసేసాను. అది వీడియో లెంగ్తీ అయిపోతుందని అవి డిలీట్ చేశానండి. ఇదిగోండి పువ్వులు అవంతా కూడా పైనంతా కూడా పెట్టేశాను ఫోటోలకి. కానీ ఒక 2-3 ఎక్స్ట్రా అయినాయండి. అవన్నీ కూడా ఇంకొంచెం అలంకరిద్దామనేసి అలా పెడుతున్నాను. అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి పెట్టానండి.
ఇదిగోండి, ఇదైతే మా కోడలు చేసిన పూజ అండి. ఆ అమ్మాయి చాలా భక్తి శ్రద్ధలుగా చేస్తుందండి. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అన్నీ తెలియాలి, బాధ్యతలు వచ్చాయి కదా, ఇంకా బాధ్యతగా చేస్తూ ఉంటుంది. ఆఖరి వారం కదా, శుక్రవారము, శ్రావణ మాసపు శుక్రవారము, అందుకని పూర్ణాలు చేసిందండి. దీన్ని ఏమంటారు? నేనైతే పూర్ణాలన్నీ అంటాను, మీరేమంటారు నాకు కామెంట్లు తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నానండి. ఇవంటే మా ఇంట్లో మా పిల్లలకి, మా అమ్మాయికి, మా వారికి అందరికీ చాలా ఇష్టం అండి. ఇదిగోండి, అగరవత్తులు, సాంబ్రాణి ఇవంతా వెలిగించేసి ధూమ్ ధామ్ అని చేసేసారండి. ఈ అమ్మాయి లాస్ట్ వారం కదా, కర్పూర హారతి కూడా ఇచ్చేస్తుంది చూడండి. మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళే లోపల ఇంచుమించు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడం, పెట్టేయడం అన్నీ చేసేస్తూ ఉంటుంది. చాలా హుషారులేండి ఈ అమ్మాయి, యాక్టివ్గా చేస్తూ ఉంటుంది పనులన్నీ. ఇదిగోండి, దీపారాధన చేసేసింది, హారతి కూడా ఇచ్చేసిందండి. ఆ వీడియో నాకు పెట్టుంటే నేను షేర్ చేస్తున్నాను మీకు, ఎలా చేసింది మా అమ్మాయి చూడండి అని. ఇదిగోండి, నేను స్కిప్ చేశాను అన్నాను కదా, సారీ స్కిప్ చేయలేదండి, పెట్టాను చూడండి. పూజకి సగం పని అమ్మాయి ఇదంతా క్లీన్ చేస్తూ ఉందండి, కిచెన్ అంతా తుడుస్తూ ఉండింది ధనమ్మ. అందుకని ఈ లోపు నేను పూజ పని అన్నా చేయొచ్చు కదా అనేసి కొంచెం అక్కడ అది చేసి వచ్చాను. మిగతా పూజ కార్యక్రమం అంతా పొంగల్ ప్రిపేర్ అయిపోయినాక చేశానండి. అలాగుంటుందండి ఉదయం పూట అండి, హడావిడిగా ఉంటుందండి. 9:30, 10 అయిందంటే ఇంకెవరో ఒకరు రావడము, ఇలాగా ఎవరో ఒకరితో మాట్లాడడం, ఫోన్లు చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు, వాళ్ళతో మాట్లాడడం, ఫుల్ రోజంతా అసలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 9 వరకు కూడా కంటిన్యూగా ఉంటుందండి. మధ్యలో నేను స్పెండ్ చేసేది లైవ్ టైమింగ్సేనండి, మీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాను కదా ఆ టైమింగ్స్. అప్పుడు కూడా సిట్టింగ్ పొజిషన్లో ఉంటాను కాబట్టి కొంచెం హెల్త్ ఇష్యూ ఇలాగ అవుతూ ఉంటుంది. కానీ మీతో లైవ్లో ఉండే ఆనందం నాకు ఇంకా ఆనందం తర్వాత ఇదేం తక్కువే అనిపిస్తూ ఉంటుంది నాకు. నెక్ పెయిన్ అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక పూటైనా మిస్ చేసేద్దాం అనిపిస్తుంది. మళ్ళీ ఆ టయానికి అలర్ట్గా అయిపోతున్నాను. చూస్తానండి కొద్ది రోజులు, కొంచెం హెల్త్ ఇష్యూ కూడా చూసుకోవాలి అనిపిస్తోంది. అయితే ఉదయం ఆపితే ఈవినింగ్ తగ్గిపోతున్నారు, ఈవినింగ్ ఆపితే మళ్ళీ మార్నింగ్ తగ్గిపోతున్నారు. లైవ్లోకి రావడము ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూ ఇబ్బంది పెడుతోందండి. కాకపోతే రొటీన్ వర్క్ అయితే తప్పదు కదా అని చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి బెడ్ రెస్ట్లోకి వెళ్ళిపోతే ఎలాగా చూసేవాళ్ళు కూడా ఎవరో అందుబాటులో లేరు కదా అనే ఆలోచన కూడా వస్తుందండి. అదే అండి, స్టవ్ తుడిచేసాను కదా, ఇంకైతే రైస్ పెట్టానండి. మా అబ్బాయికి బాక్స్ పెడుతున్నాను ఒక 4 రోజుల నుంచి అని చెప్పాను కదా, బాక్స్కి రైస్ పెట్టేశానండి ఒకేసారి. మాకు మధ్యాహ్నానికి నాకు అబ్బాయికేనండి రైస్, మా వారికి ఏమో రాగి ముద్ద చేస్తున్నాను ఉట్టి రాగి పిండితో. ఆయనకి షుగర్ ఎక్కువైంది ఈ మధ్య, అందుకని రాగి ముద్ద ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, పొంగల్కి ప్రిపేర్ చేస్తున్నా. ఇటుపక్క పోపు అయితే పెట్టేశానండి, అది స్కిప్ చేసేసాను. మిరియాలు, జీలకర్ర, పోపు సామాన్లు అన్నీ వేసానండి. ఇటుపక్క అల్లం దంచి పెట్టుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ అన్నీ దగ్గర పెట్టుకున్నానండి. ఇదిగోండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లము అవన్నీ వేసేస్తున్నానండి. దాని తర్వాత ఇంగువ వేసాను. ఇంగువ వేసామంటే పొంగల్లో డైజెషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఇంగువ వాడాలండి. పొంగల్ అన్డైజెషన్ అవుతుంటుంది కదా ఎక్కువ మందికి. ఇలాగ ఇంగువ వేసి చేసామంటే వేస్తూ ఉండొచ్చు, కొంతమందికి ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు, వేయకుండా స్కిప్ చేసుకోవచ్చు. కానీ తప్పనిసరిగా ఇంగువ వాడాము అంటే పొంగల్కి త్వరగా డైజెషన్ అవుతుందండి. అది నా నమ్మకం అనండి, ఇంకేమన్నానండి. ఇదిగోండి, పోపు వేగిపోయింది. అందులో ముందే 1 గంట ముందుగా అంటే స్టవ్ తుడిచేటప్పుడే బియ్యం నానబెట్టేసానండి. పొంగల్కి పెసరపప్పు, బియ్యము 1 గ్లాస్, హాఫ్ గ్లాస్ పెట్టేస్తే, మీడియం సైజు గ్లాస్, హాఫ్ గ్లాస్ పెట్టేస్తే మాకు ముగ్గురికి వచ్చేస్తుందండి. పెసరపప్పు ఒక ఇంచుమించు హాఫ్ గ్లాస్ వేస్తాను. 3/4 గ్లాసు బియ్యం వేసానంటే హాఫ్ గ్లాస్ తక్కువ పెసరపప్పు వేస్తాను. ఈక్వల్ టు ఈక్వల్ కూడా వేస్తూ ఉంటాను. అలాగ వేసేసి ఇదిగోండి, పూజ సామాన్లన్నీ ఇటు పక్క ఉన్నాయి చూడండి, కడగాలి. ఇంకా అవన్నీ కొంచెం చేశాను, పూజ ఇలా వచ్చేసాను చెప్పాను కదా. అలాగుంటాయండి నా పనులు. ఏది అవసరమైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. మొత్తానికి
పదో గంటకి ఇంచుమించు 75% 80% పనులు అయిపోతాయండి ఎర్లీ మార్నింగ్ నాకు. అంటే మార్నింగ్ టైం, నైట్ అనుకునేరు. మార్నింగ్ టైం 10 o'clockకి మార్నింగ్ పనులన్నీ ఇంచుమించు అయిపోతూ ఉంటాయి. మీరు ఎలా చేస్తూ ఉంటారు మీ డైలీ రొటీన్? నాకైతే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. నా వ్లాగ్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఎవరికైనా సరే చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. ఇదిగోండి దీపాలు తీసుకున్నానండి, ఒత్తులు జాయింట్ చేసి పెట్టేదివ్వండి. అదిగోండి అలా స్క్రోల్ చేసి పెట్టాలి. మళ్ళీ తీయడము పెట్టడం ఈజీనే, కానీ చుట్టేటప్పుడు ఒత్తి ఎక్కించేటప్పుడు అంటే పెట్టి దాన్ని మళ్ళీ స్క్రూ టైట్ చేసేటప్పుడు ఒత్తి చుట్టుకుపోతుందండి. అది కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే పెట్టేస్తున్నాను, మా వారు ఆ ఒత్తి చుట్టుకుపోతుంది అలాగే పెట్టేస్తున్నారు. ఈవినింగ్ మళ్ళీ తీసి అది కాలిపోయిన ఒత్తిని తీసి పెట్టాలంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అంతా తీసి జారిపోతుంది ఒత్తి, మళ్ళీ అంతా తీసి పెట్టాల్సి వస్తుంది. మా వారు ఎప్పుడో ఒకసారి అలాంటి పనులు చేస్తారు, నాకు పనికి 2 పనులు పెడుతుంటారు. అందుకని నేనే చేస్తాను, నువ్వేం చేయకు అని చెప్పాను. అది ప్రిపేర్ చేస్తున్నానండి. ఒత్తులు పెట్టి దీపం వెలిగించేసి ఇంక ప్రసాదం తెచ్చి పెట్టాలండి. వెయిట్ పోతుంది, వెయిట్ పెట్టేసి వచ్చాను. అది అయిపోయినాక ప్రసాదం పెడతాను. అదిగోండి యాపిల్స్ పెట్టేశాను దేవుడి దగ్గర. పైనంతా 5 మంది ఉంటారండి. సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మి, సరస్వతి, విఘ్నేశ్వరుడు, మధ్యలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మి ఉంటారు. చూపిస్తూ ఉంటాను కదండి అప్పుడప్పుడు వీడియోల్లో. అలాగుంటుందండి నా పూజ గది. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. మా అమ్మాయి వచ్చినప్పుడు మా అమ్మాయికి వీలుంటే మా అమ్మాయి దీపారాధన చేస్తారు, లేదంటే నేను చేసేస్తూ ఉంటాను దీపారాధన. ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళు చేసేస్తూ ఉంటాము. అంటే మా అమ్మాయి అంటే మళ్ళీ మీకు నేను పదే చెప్పాల్సి వస్తుందో ఏం, అమ్మాయి అంటే నాకు కూతురు లేరండి, కోడల్ని అలాగంటూ ఉంటాను నేను. ఇదిగోండి జుట్టు, నేను ఇలాగ జుట్టు బాగా హెడేక్ వస్తుందని చెప్పాను కదండి. 1 వీక్ 1 వీక్ హెడ్ బాత్ చేస్తానండి. అయినా సరే జుట్టు ఆరదు కదా, అందుకని క్లిప్ అలా పెట్టుకుంటాను, ఏమనుకోకండి. నా వయసుకు తగిన పని కాదు అని నాకు తెలుసు, కానీ ఇది పని అని ఇది ఇలా చేయకూడదని తెలుసు, కానీ హెల్త్ రీత్యా ఇలా తప్పదండి. క్లిప్ పెట్టుకోవాలి, లేదంటే జుట్టు ముడేసుకోవడము లేదా ఏదైనా చేస్తే విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుందండి జుట్టు ఆరకుండా ముడేసుకుంటే. అందుకని అలాగ జుట్టు ఆరేంత వరకు అలాగ వదిలేస్తూ ఉంటాను. చాలా లేటుగా ఆరుతుందండి నాకు జుట్టు, అదొక ప్రాబ్లం కూడా ఉంది మళ్ళా. ఇదిగోండి ఇంక ఆఫ్టర్నూన్ కండి, ఈ ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేస్తున్నాను. బీన్స్ కుర్మా చేయాలని చెప్పాను కదా లైవ్లో. కుర్మా అంటే ముద్దగా చేస్తానండి. ఇది మా అత్తగారు వంట అండి, ముద్దగా బీన్స్ ముద్దగా చేయడము. ఆవిడకి ఏ కూరగాయలైనా సరే మా అత్తగారికి ముద్దగా చేయడం అంటే ఇష్టం అండి. ముద్దగా అంటే శనగ్గింజలు వేసి టమోటా తక్కువ వేసి చేయడం ఆమెకి ఇష్టం, బాగా ఇష్టంగా తింటారండి ఇలాంటి కూరలు చేసి పెట్టామంటే. నాకు ఈరోజు ఆవిడ గుర్తొచ్చారు. కొద్దిగా బీన్స్ ఉంది, ఆవిడ శరీరం వదిలేశారండి మా అత్తగారు. ఒక 5-6 ఏళ్ళు అవుతుందండి ఆవిడ శరీరం వదిలేసి. ఆమె ఇక్కడ ఉండమంటే ఉండేవాళ్ళు కాదు నా దగ్గర, పల్లెటూరులో ఉండడం అలవాటు. ఆమె అక్కడే ఉండేవాళ్ళు, అంటే మా మరిది గారి దగ్గర ఉండేవాళ్ళండి. మా మరిది మా తోడుకోడలు ఉన్నారు విలేజ్లో, రేణిగుంట పక్కన విలేజ్ అండి. అక్కడ ఉండేవాళ్ళండి ఆవిడ. అంతకుముందు నా పెళ్ళైన మొదట్లో మా పిల్లలు పుట్టేంత వరకు అక్కడే విలేజ్లోనే ఉండేవాళ్ళం మేము. పుట్టేంత వరకు ఏంటండి మా పిల్లలు ఇద్దరికి, ఒకరికి 3 years 2.5 years, ఒకరికి 1.5 years వచ్చేంత వరకు అక్కడే ఉన్నాం మేము. దాని తర్వాత పెద్ద అబ్బాయి చదువుల రీత్యా ఇక్కడ రేణిగుంటకు వచ్చేసామండి. అప్పటి వరకు నేను చేసే వంటలు పప్పు సాంబార్ కంటే కూడా, పప్పుతో చేసే వంటల కంటే కూడా ఇలాంటి ముద్దకూరలు ఇష్టంగా తినేవాళ్ళండి. నేను రాకముందు కూడా, వచ్చిన తర్వాత కూడా ముద్దకూరలు అంటే కొడుకులకి ముద్దకూరలే చేసి పెట్టమనేవాళ్ళు, ఆమె ఇష్టంగా తినేవాళ్ళండి. ఏం లేదండి, ఈజీ మెథడే. టమోటాలు మనకు తక్కువ పులుపు కావాలంటే 1, ఎక్కువ పులుపు కావాలంటే 2
వేసుకొని ఇదిగోండి బీన్స్, కొత్తిమీర, కరివేపాకు అంతా ఒకేసారి వేసేసానండి. నేను ఆనియన్స్ వేయలా ఇందులో ఇవాళ. మా వారికి వేరే కర్రీ బెండకాయ ఫ్రై చేశానండి. ఆ పక్క పెద్ద పెనంలో ఉంది కదా, మా బాబుకు బాక్స్ కన్నా బెండకాయ ఫ్రై చేశాను. బెండకాయ, దొండకాయ అంటే ఇంకా మాట్లాడకుండా తినేస్తాడండి మా అబ్బాయి. అందుకని ఇంచుమించుగా అవే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను. బీట్రూట్ కూడా ఉంది కానీ రేపు చూడాలండి. బీట్రూట్ ఫ్రై చేసి కలిపితే తీయగా ఉంటుందేమో, రైస్ తింటాడో తినడో అని నేను అది చేయలేదండి. ఇదిగోండి ఇటు పక్క రాగి ముద్దకు పెట్టాను. అది నాకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి ఈ రాగి ముద్ద చేయడము. ఎలా చేయాలో ఒక్కొక్క రోజు బాగా కుదురుతుంది, ఒక్కొక్క రోజు బాగా కుదరట్లేదు, భయం వేస్తుంది. బియ్యం వేసి చేయడం అంటే ఈజీ అండి. మా అత్త దగ్గర బాగా నేర్చుకున్నా రాగి ముద్ద, బియ్యం వేసి అన్నంతో చేసే రాగి ముద్ద బాగా నేర్చుకున్నాను. ఇదైతే చేయలేకపోతున్నానండి. మా వారికి ఏమో రైస్ వద్దు, ఉట్టి రాగి పిండితోనే పెట్టు అంటున్నారు. అందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గండంగా ఉందండి. ఈరోజు కొత్తగా ట్రై చేద్దాము. ఆ రాగి పిండి గడ్డలు కట్టేస్తుంది వేడి నీళ్ళల్లో వేయగానే. అందుకనేసి ఇంకేం చేద్దాము అనేసి ఆలోచించి నీళ్ళల్లో కలిపి రాగి పిండిని తర్వాత అంటే గట్టిగా కలిపి తర్వాత వేడి నీళ్ళల్లో వేద్దామని ట్రై చేస్తున్నాను. ఇదిగోండి కర్రీ, టమోటాలు, బీన్స్ అంతా కాలు బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసానండి. అందులో ఉప్పు, పసుపు, కారము, కొద్దిగా పల్లీల పొడి అండి. పల్లీల పొడి కొద్దిగా వేసాను. అంటే ఉడికేంత మాత్రం, అంటే సెట్ అయ్యేంత మనకు కావాల్సినంత వేసి కొద్దిగా సిమ్లో పెట్టేస్తే ఉడికిపోతుందండి అంతే. కాకపోతే ఇందులో నేను ఉల్లి వేయలేదండి. అదే మా అత్తగారి వంటలో ఉల్లి కంపల్సరీ ఉండేది. అప్పుడు తినేదాన్నండి నేను. ఎప్పుడైతే మెడిటేషన్ క్లాస్కి వెళ్తున్నానో అప్పటి నుంచి ఉల్లి తినడం ఆపేసానండి. దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అని తెలుసుకున్నాక లాభాలు ఉంటే మనం ఆపేయడమే మంచిది కదండి. కాబట్టి నా వరకు నేను తినను, వీళ్ళకైతే చేసి పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఈరోజు నేనైతే ఇది తింటాను. మా వారికి ఇష్టం ఉంటే తింటారు, లేదంటే పెరుగన్నము, బెండకాయ ఫ్రై ఉంది కదండి, నిన్నటి వంకాయ సాంబారు కూడా ఉంది, అది వేడి చేసుకొని తినేద్దాంలే అనేసి అనుకొని ఇది చేస్తున్నానండి. లేదంటే ఆనియన్స్ వేయకపోతే తిడతారండి ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అయితే సైలెంట్గా తినేస్తారు వాళ్ళ మూడ్ని బట్టి. ఇదిగోండి రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం జావలాగా అయిపోయిందండి చేసేటప్పటికి. ఇంకేం చేయాలి, కొద్దిగా చల్లారబెట్టి ఎక్కువసేపు మాడకుండా కలిపి పెడుతూ ఉన్నాను. ఇంకా వాటర్ కలిపి పోసినాను కదా, అది కొంచెం ఎక్కువైనట్టుందండి. పలసగా ఏం కలపలా, కొంచెం గట్టిగా కలిపినా కానీ కొంచెం జావలాగా అయింది. పాపం ఎలా తింటారు, నాకైతే బాధేసిందండి ఈరోజు. మామూలుగా అయితే ముద్దగా వచ్చేట్టుగా ట్రై చేసేదాన్ని. గడ్డలు కట్టేస్తుంటే అవి నలుపుకోవడం సరిపోతుందని అలా చేశాను. ఇది సెట్ అవ్వట్లే మనకు, మామూలు ప్రాసెస్సే బెటర్ అనిపిస్తోంది. చూస్తా రేపటి మూడ్ని బట్టి రేపు ఎలా చేయాలో ఆలోచించి ఆ విధంగా ఫాలో అయిపోతానండి. కూర అయితే తయారైపోతుందండి. ఇంకా రైస్లోకి, చపాతీలోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి. ఇలా ముద్ద కూరలు అయితే చపాతీకి, జొన్న రొట్టెలకి అలాగ బాగుంటుంది కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మా అత్తగారి కూరని. ఇదిగోండి ఇలా తయారైంది కూర. ఆవిడైతే కొంచెం నీళ్లు పులుసులాగా ఉండేట్టుగా చూసేవాళ్ళు, నేనైతే ముద్దగా చేసేసానండి. రాత్రికి రోటీకి కూడా పనికొస్తుంది మా వారికి అని. ఇదిగోండి ఇలా ఉంది, సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నచ్చితే